హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు తిరుపతిలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్కు సంబంధించినటువంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కపిలేశ్వర స్వామి యొక్క ఆలయం పక్కలోనే ఉన్నటువంటి ఒక జంగిల్ బుక్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని అయితే ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నది కదా, అది వచ్చేసి ఈ యొక్క ప్రదేశానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్. ఆ మ్యాప్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ చాలా క్లుప్తంగా వివరించి దానికి తగ్గటువంటి ప్రదేశాలను కూడా మనము ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చూపించబోతున్నాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది కదా గైడ్ మ్యాప్ ఆఫ్ జంగిల్ బుక్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బర్డ్స్ హౌస్ ఉంటుంది. సెకండ్ ప్లేసు ఉంటాయి. టోటల్ వచ్చేసి 16 ప్లేసెస్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి ఆ 16 ప్లేసెస్ని కూడా ఒకసారి విజిట్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఈ చెట్టు పేరు వచ్చేసి ముంత మామిడి చెట్టు. ఇది చూడండి, ముంత మామిడి చెట్టు. మళ్ళీ ఇక్కడ కూడా ఏదో అవుతుంది చెట్టులాగానే. ఇటువైపు ఇంకా అన్ని బొమ్మలు అలాంటివన్నీ వేసినారు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే ఇక్కడ మొత్తం కూడా ఆల్రెడీ చెట్లు, అంటే మనకి ఎక్కడ లభించినటువంటి చెట్లు అలాంటివన్నీ కూడా ఈ ప్రదేశంలో ఉంటాయి. అందుకే దీనికి జంగిల్ బుక్ అని పేరు పెట్టినారు. ఇది జంగిల్ బుక్ ఎంట్రన్స్ దారి. అలాగే ఇక్కడ గమనిస్తున్నారు కదా శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్క్. అది కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా విజిట్ చేసి మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇది మొత్తం వచ్చేసి జంగిల్ బుక్ యొక్క దారి, వెళ్ళే దారి. బ్యాక్ సైడ్లో వస్తున్నారు కదా మా అత్తగారు. అంటే ఈ ప్లేస్లన్నీ నాకు పెద్దగా తెలియవు తిరుపతిలో. వాళ్ళదైతే తిరుపతి. మా అత్తగారి సహాయంతో నేను ఈ ప్లేస్లన్నీ ఇక్కడ తిరిగి మీకు అందరికీ చూపించడానికి వాళ్ళు నాకు చాలా సహాయం చేస్తున్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ల తరఫున. ఇది మొత్తం ఇంకా జంగిల్ బుక్ ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది ఒక మెట్ల మార్గము. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, అక్కడికి పోయి నిలబడుకుంటే అటవీ ప్రదేశం మొత్తం కనిపిస్తుంది. చూడండి, అద్భుతంగా ఉంది. ఇది ఒక రోపింగ్ సిస్టమ్ లాగా. చూడండి ఈ వే ఎలా ఉందో. వెళ్తూ వెళ్తూ ఒక కొండ పైకి వెళ్ళినట్టుంది. ఆ పైకి వెళ్ళి చూస్తే అక్కడి నుంచి మొత్తం ఈ ఏరియా మొత్తం జంగిల్ బుక్ ఉంది కదా, ఈ ఏరియా మొత్తం కనిపిస్తుంది అక్కడి నుంచి చూసినామంటే. అటువంటి గొప్ప ప్రదేశము, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. పైన వచ్చేసి తిరుమల ఘాట్ రోడ్ వ్యూస్ కూడా కనిపిస్తున్నాయి, గమనించండి. మొత్తం అడవి, తిరుమల అడవి వచ్చేసినాం దగ్గర ఆల్మోస్ట్. అంటే అంతటి హైట్కి వచ్చినాం ఇప్పుడు. అదిగోండి, ఇదే ఆ ప్రదేశం. అద్భుతంగా ఉంది చూడండి. చుట్టూ పైన ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా. చూడండి కిందకి ఎంత హైట్లో ఉన్నాడు ఆయన. చుట్టూ ఇక జంగిల్ బుక్ అరణ్యం. ఇక లోపల చూడాల్సింది చాలా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నాం ఇప్పుడు హైట్లో. ఈ హైట్ నుంచి ఒకసారి విజువల్ చూపించడానికి వచ్చాను నేను మీకు. ఇక్కడ కింద ఉండే ప్రదేశాలు చూద్దాం వెళ్ళి. ఇక్కడ కొటేషన్ కూడా ఉంది చూడండి. ప్రపంచంలో అతి చిన్న పాము ఏది? అది కూడా ఎక్కడ పుడుతుందంటే వెస్టిండీస్ అడవుల్లో మరియు కరేబియన్ సముద్రంలో పెరిగే బార్బడోస్ థ్రెడ్ పామ్ అట దాని పేరు. అది వచ్చేసి ఎంత ఉంటుందంటే సుమారుగా ఖాళీ 11 సెంటీమీటర్లు అండి, అంత చిన్న పాము అది. ఇక్కడ ఒక వనంలాగా ఏర్పాటు చేశారు కదా, ఇవన్నీ కూడా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పక్షులు అటువంటివన్నీ వచ్చేసి కూడా నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేశారు. అలాగే ఈ జంగిల్ బుక్లో మనకు అబ్బాయి పరిచయం అయ్యాడు. పేరు తేజ అంట. ఏ ఊరు? తిరుపతి. తేజ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు పిల్లడు. చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెక్కతో చేసినటువంటి రోపింగ్. చూడండి బ్యాక్ సైడ్లో ఈ రోపింగ్ కూడా వచ్చేసి బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్ దగ్గరికి వెళ్ళడానికి వచ్చి ఏర్పాటు చేసినటువంటిది చెక్కతో రోపింగ్. అలాగే మెమరీ అద్భుతం అండి, సూపర్గా చేసినారు. ఒక్కొక్కటి బర్డ్స్ చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నాయి కదా ఆస్ట్రిచ్ నిప్పుకోడ్లు. చూడండి 2 కోళ్ళు ఉన్నాయి. ఓ ఇక్కడ ఒకటి 3 కోళ్ళు ఉన్నాయి. చూడండి నిప్పుకోళ్ళు ఆటలాడుతున్నాయి అవి.
ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి రంగురంగుల ప్యారెట్స్ ఇవి. అక్కడ చూడండి, ఇదొక రకమైన ప్యారెట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది, ఇదొక రకమైన ప్యారెట్. రంగురంగుల ప్యారెట్లు, వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్ ఇది. ప్యారెట్లు ఇవి. ముందుకు వెళ్ళి చూద్దాం రండి. ఇంకా ఈ జంగిల్ బుక్లో ఇంకా ఏమేమి విచిత్రాలు ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి కపిలేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన వారు తప్పకుండా లో బడ్జెట్లోనే ఇక్కడ కూడా దర్శించుకోవచ్చు. టికెట్ కేవలం 10 రూపాయలు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళకి సంబంధించింది ఇది. ఇక్కడ నుంచి చూడండి కొండ వ్యూ, ఘాట్ రోడ్ సెక్షన్స్ అద్భుతంగా కనిపిస్తుంది. సూపర్గా ఉంది వ్యూ. చల్లటి వాతావరణం అండి, ప్రశాంతంగా ఉంది జంగిల్ బుక్ పార్క్లో. తప్పకుండా విజిట్ చేయండి ప్రతి ఒక్కరు వచ్చేసి. ఒక మంచి మంచి పక్షులు, చెట్ల మధ్యట మంచి వాతావరణం, ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ వాళ్ళు రెడీ చేసినారు చూడండి, అటువైపు రోపింగ్స్. మంచిగా విశ్రాంతి తీసుకోవడానికి కానీ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. తప్పకుండా ఉంది. ఇటు రాక గమనించారు కదా మా అత్తగారి సహాయం వల్ల ఈ వీడియో తీయడానికి అయితే వీలు పడింది. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ మా యొక్క వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్కి ఉంటుందని ఆశిస్తున్నాను.